తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మార్కాపురం, మదనపల్లి జిల్లాలపై ప్రతిపాదనలు రెడీ అయినట్టుగా సమాచారం. 4 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే 3 సార్లు సమావేశమైంది. పలు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబుతోనూ గతంలో ఓసారి సమావేశం జరిగింది. సోమవారం మరోసారి సీఎం చంద్రబాబు కేబినెట్ సబ్ కమిటీతో చర్చించారు. కొత్తగా 6 జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు కానున్నాయి. పలాస, గూడూరు, అమరావతి, రంపచోడవరం జిల్లాల ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. పాలనా సౌలభ్యం ఉండేలా, ప్రజల మనోభావాలు గౌరవించేలా జిల్లాల పునర్విభజన ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో మొత్తం 77 రెవెన్యూ డివిజన్లున్నాయి. కొత్తగా మరో 4 రెవెన్యూ డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. పుంగనూరు, పీలేరు, గిద్దలూరు, అద్దంకి, మడకసిరి రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలున్నాయి. ఏపీలోని పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా ఇచ్చేందుకు అధ్యయనం జరుగుతోంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే రెవెన్యూ డివిజన్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయగిరి నియోజకవర్గం 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంది. రాష్ట్రంలో ఇలాంటి రెవెన్యూ డివిజన్లపై మంత్రివర్గ ఉపసంఘం దృష్టి పెట్టింది. కలెక్టర్లను నివేదిక కోరారు. వచ్చే కేబినెట్ సమావేశంలో మరోసారి చర్చించే అవకాశం ఉంది. గ్రామాలను మండలాలుగా మార్చే అంశంపైన కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టింది. డిసెంబర్ 31 లోపు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పూర్తి చేయనుంది. 2026 జనవరి 1 నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. ఈ లోపలే సాంకేతికంగా జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. జనాభా లెక్కలు మొదలయ్యేలోపే జిల్లాల పునర్విభజనపై సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.